చెప్తున్నాను. 100లో 95 మంది ఫేక్ ఉంటారండి. మనమే ఎంచుకోవాలి జెన్యూన్ ఎవరని మనమే తెలుసుకోవాలంటే, మీరు వెళ్లి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఆడ కూర్చోండి కామ్‌గా. వాళ్ళు చెప్పింది మనకు మ్యాచ్ అవుతదా లేదా మీరు చెక్ చేసుకోండి. వాళ్ళెంత తెలివిగా ఉంటారంటే, చెప్పండి మీరెందుకోసం వచ్చారు? మీరేం జేస్తారు? మీకు పిల్లలు ఎంతమంది? వాళ్ళేం చదువుతున్నారు? అని వాళ్ళు తెలవకుండానే మిమ్మల్ని 4 క్వెషన్స్ వేసి మీ యొక్క బ్యాక్‌గ్రౌండ్, మీ యొక్క విషయాలన్నీ తెలుసుకొని, దాన్ని తిరిగి మళ్ళా మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. సో, ఎప్పుడైనా ఒక జెన్యూనిటీ తెలుసుకోవాలన్నప్పుడు మనం డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేదా అతను ఏ విధంగా చెప్పదలుచుకుంటే తనకు వదిలేయాలి మీరు. మీరు చెప్పండి అని చెప్పాలి గానీ, మన సమస్యలవి ఏవి గూడా చెప్పకూడదు. ఇంతకుముందు స్వామి గారు చెప్పినట్టు అది 100% సాధ్యమవుతుంది. సాధ్యపడదు అనేదేం లేదు. కాకపోతే అది జ్యోతిష్యంలో ఒక భాగం గానీ, అది అక్షర జ్ఞానంతో గానీ, గ్రహాలు గానీ, లెక్కలు వేసి చెప్పేటువంటిదైతే కాదు. ఇప్పుడు తెలుగు ఇంకొక ఇ రాష్ట్రాల్లో ఇం ఉన్న చెప్పండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటండి అంటే, ఇప్పుడు డాక్టర్ ఒక ఎంబీబీఎస్ చదివి, ఒక 5 సంవత్సరాలు చేసి, ఒక 1 ఇయర్ ఔట్ సర్జన్ చేసి, ఎట్లయితే తను ఒక క్లినికల్ ట్రయల్స్ వెళ్తాడో, అదే విధంగా ఒక అడ్వకేట్ ఎట్లయితే ఎల్ఎల్‌బీ పూర్తి చేసి ఒక జూనియర్ దగ్గర వెళ్తాడో, అలా ఒక ఇంజినీర్ గావచ్చు, ఒక బ్యాంక్‌లో వాల్యుయేటర్ గావచ్చు, ఒక సర్వే అతను గూడా ఒక సర్టిఫైడ్ ఉంటాడండి. మా దౌర్భాగ్యం ఏందంటే, మా జ్యోతిష్యంలో ఎవరిని పడితే వాళ్ళని నమ్మడం తయారైపోయింది. అసలు నిజం చెప్పాలంటే, గవర్నమెంట్ చొరవ తీసుకొని అసలు ఎగ్జామ్ పెట్టాలసలు జ్యోతిష్యం. పాస్ అయినోళ్ళనే జ్యోతిష్యం చెప్పమని చెప్పాలి. అసలు జెన్యూనిటీగా జ్యోతిష్యం ఎవరికొచ్చో అర్థమైతదసలు. వాస్తవం చెప్పాలంటే. లేదా కొంచెం ఒక్క నిమిషం. ఓకే. సుమన్ సార్ గారు ఒక్క నిమిషం. ఓకే. కఠినమైనటువంటి ఒక్క న్యాయ నిమిషం.